మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి పాఠంలో మనము ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయం మోషే పలికిన కీర్తనతో ఆరంభమవుతున్నట్లుగా చూస్తాం. ఈ కీర్తన ప్రభువును కీర్తిస్తుంది, ఆయన ఆజ్ఞలను ప్రకటిస్తుంది, ఆయన కార్యములను జ్ఞాపకం చేస్తుంది. మోషే పాడిన ఈ కీర్తనలో దేవుని యొక్క వ్యక్తిత్వం, దేవుని లక్షణాలు, ఆయన ఏర్పరచుకున్న ప్రజల పరిస్థితి వర్ణించబడినట్లుగా చూడగలం. ఇందులో ఇశ్రాయేలీయుల చరిత్ర సంగ్రహంగా చెప్పబడినట్లుగా చూస్తాం. దేవుడే సమస్తానికి పునాది అని శ్లాఘిస్తుంది. ఆయన ఆశ్రయదుర్గము, నమ్మదగిన వాడని చెబుతుంది. ఆయన ఏ తప్పు చేయనివాడు అని చెబుతుంది. ఇశ్రాయేలీలు అన్య దేవతల వలన దేవునికి రోషం పుట్టించారు. దైవత్వము లేని దయ్యములను వారు పూజించారు. పగ తీర్చువాడు, ప్రతిఫలమిచ్చువాడైన దేవుణ్ణి వారు ఆధారంగా చేసుకోలేదు. కనుకనే ఆయన ప్రతిదండన చేస్తాడు, ప్రతీకారము తీర్చుకుంటాడు, ప్రాయశ్చిత్తం చేస్తాడు అను మాటలతో కీర్తన ముగిస్తుంది. దేవుని ఆజ్ఞలు మీకు జీవమై ఉన్నాయని, అవి దీర్ఘాయుష్మంతులు అవ్వడానికి మూలమని మోషే ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరించినట్లుగా చూస్తాం. అదేవిధంగా మోషే మరణానికి సంబంధించి దేవుడు తనకు తెలియజేసిన విషయాలను ఇందులో చూస్తాం. ఇక సందేశంలో ఇమిడి ఉన్న మరిన్ని సత్యాలను నేర్చుకోవడానికి మనము సిద్ధపడదామా? ప్రియ సోదరీ సోదరులారా, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలోని మోషే పాట మీరు వినబోతున్నారు. ఈ పాటలో దేవుని వ్యక్తిత్వము, దేవుని లక్షణాలు, ఆయన ప్రజల పరిస్థితి వర్ణించబడినాయి. 4వ వచనంలో ఆయన ఆశ్రయదుర్గం, అలాగే 18, 30, 31 వచనాల్లో దేవుడు ఆశ్రయదుర్గం. ఈ కీర్తనలో ఇశ్రాయేలు చరిత్ర సంగ్రహంగా చెప్పబడింది. ఇది జాతీయ గీతం. ఈ కీర్తనను ఇశ్రాయేలీయులందరూ విధిగా నేర్చుకుంటారు, పాడతారు. ఆకాశమండలమా చెవియొగ్గి విను, నేను మాట్లాడతాను. భూమండలమా నా నోటి మాట విను. నా ఉపదేశము వానవలె కురుస్తుంది. నా వాక్యం మంచువలే, లేత గడ్డి మీద పడే చినుకుల వలె, పచ్చిక మీద కురిసే వర్షం వలె ఉంటుంది. నేను యెహోవా నామమును ప్రకటిస్తాను. మన దేవుని మహాత్మ్యాన్ని కొనియాడండి. ఆయన ఆశ్రయదుర్గం, ఆయన కార్యము సంపూర్ణం, ఆయన చర్యలన్నీ న్యాయమైనవి, ఆయన నిర్దోషి, నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. వారు తమను తాము చెరుపుకున్నారు, వారు ఆయన పుత్రులు కారు, కళంకితులు. వారిది మూర్ఖత గల వక్రవంశం. బుద్ధిలేని అవివేక జనమా, ఈ విధంగా యెహోవాకు ప్రతీకారం చేస్తారా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించాడు. పూర్వదినాలను జ్ఞాపకం చేసుకో, తరతరాల సంవత్సరాలను తలంచుకో. నీ తండ్రిని అడుగు, అతడు నీకు తెలుపుతాడు. నీ పెద్దలను అడుగు, వారు చెప్తారు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించాడు. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగం యాకోబే. అరణ్య ప్రదేశములోనూ, భీకర ధ్వని గల పాడైన ఎడారిలోనూ వానిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వారిని కాపాడుతాడు. ఈ కీర్తనలో మోషే ఆకాశాన్ని, భూమిని సంబోధిస్తున్నాడు. భూమి ఆకాశాలు సాక్షులు. యెషయా ప్రవక్త కూడా ఇలాగే తన ప్రవచనాలు ప్రారంభించాడు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజుల దినములలో యూదాను గూర్చి, యెరూషలేమును గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు కలిగిన దర్శనం. యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గి విను. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను. వారు నా మీద తిరగబడి ఉన్నారు.
ఈ సందర్భంలో కూడా ఇశ్రాయేలు ప్రజలను వాగ్దత్త భూమిలోకి ప్రవేశపెడుతూ దేవుడు ఆకాశమును భూమిని సాక్షులుగా నియమిస్తున్నాడు. అలాగే 700 సంవత్సరాల తరువాత వారిని వాగ్దత్త భూమి నుండి పరాయి దేశాలకు చెదరగొడుతూ మళ్లీ భూమిని ఆకాశాన్ని సాక్షులుగా ఉండమంటున్నాడు. అదే యెషయా ప్రవచనం. దేవుడు ఇది ఎక్కడో మారుమూలన చేసిన పని కాదు, ఏదో మార్మికంగా చెప్పిన మాట కాదు. వారు అవిధేయులైనందుకు వారిని శిక్షిస్తూ తీసుకున్న చర్య. దేవుని వాక్యం ఎల్లప్పుడూ తేటగా, స్పష్టంగా, ఖండితంగా మాట్లాడుతుంది. కీర్తనలు 72:6 గడ్డి కోసిన బీటి మీద కురిసే వానలాగా, భూమిని తడిపే మంచి వర్షంలాగా అతడు విజయం చేస్తాడు. దేవుని వాక్యము గడ్డి కోసిన బీడు మీద కురిసే వర్షమై మన జీవితాలను తడుపుతూ ఉండడం మనకు అనుభవాన్ని బట్టి తెలుసు. ఎండకు ఎండి బీటలు వారిపోయిన భూమి మీద వర్షం కురిస్తే ఎలా ఉంటుందో ఊహించగలరా? భూమి వర్షాన్ని ఆనందంగా స్వీకరిస్తుంది. వర్షజలము భూమికి కొత్తదనాన్నిస్తుంది. దేవుని వాక్యమనే వర్షం మన మీద అలాగే కురవాలి. యెహోవా నామము అంతటా ప్రకటించబడాలి. ఆయన నామము పరిశుద్ధపరచబడాలి. యేసు ప్రభువు నేర్పిన మాదిరి ప్రార్థనలో ఆయన తన తీవ్రమైన వాంఛను వెలిబుచ్చుతూ, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అన్నాడు. అనగా అదే ఉత్కంఠ మనలో కూడా కలగాలి. యేసు ఆశలే మన ఆశలు, యేసు కోరికే మన కోరిక. ఈ కీర్తన ఆశ్రయదుర్గమైన దేవుణ్ణి గురించినది. 7 సార్లు దేవుడే ఆశ్రయదుర్గమని ఈ కీర్తనలో చెప్పబడింది. ఆశ్రయదుర్గమనగా ఆయనే ఆశ్రయశిల, బండ, కొండ. 1 పేతురు 2:6 చెప్పబడినట్లు, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమైనది అయిన మూలరాతిని సీయోనులో స్థాపిస్తున్నాను. ఆయన యందు విశ్వాసముంచేవాడు ఏమాత్రమును సిగ్గుపడడు. అనగా యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి. ఈ మూలరాయి మనకు ఆశ్రయదుర్గం. ఈ కీర్తన ఆశ్రయదుర్గమైన మన దేవుణ్ణి మహిమపరుస్తున్నది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని కృపను అనుభవించి కూడా చెడుగే చేయటం దేవునికి ఎంతో బాధ కలిగించింది. ఇశ్రాయేలుకు దేవుడు తండ్రి, ఆయన సృష్టికర్త. ఈ సందర్భంలో దేవుడు తండ్రి అని మాత్రమే చెప్పబడింది. ఆయన విమోచన ప్రస్తావించబడలేదు. ఒక విధంగా చూస్తే దేవుడు అందరికీ తండ్రి. ఆయన సృష్టికర్త గదా. మానవులందరినీ సృజించినవాడు ఆయనే. దేవుడు ఆదామును సృజించినప్పుడు ఆదాము దేవుని కుమారుడే. గాని ఆదాము పాపం చేశాడు. అప్పటి నుండి ఆదాము సంతానము దేవుని కుమారులని పిలువబడలేదు. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసముంచి మానవుడు దేవుని కుమారుడు కాగలడు. యోహాను సువార్త 1:12 యేసును ఎందరంగీకరించారో వారికందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. క్రీస్తుకు బయట మానవ కుటుంబమంతా భ్రష్ట సంతానం. దేవుని వాక్యం స్పష్టంగా ప్రకటించే సత్యమిది. ఈ కీర్తనలో దేవుని మంచితనం, ఆయన సౌజన్యం వివరించబడినాయి. లోకంలో ఉన్న జాతులకు దేవుడు సరిహద్దులు నియమించాడు. ఇశ్రాయేలీయుల లెక్కలను బట్టి ఈ సరిహద్దులు నిర్ణయించబడినవి. అందుకే ప్రపంచ రాజకీయాలన్నీ ఇశ్రాయేలు జాతి చుట్టూరా ఆవరించి ఉన్నాయి. అక్కడ ఏది జరిగినా దాని ప్రభావం లోకమంతటి మీద పడుతుంది. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో సుదీర్ఘ ప్రయాణాలు చేశారు. అది ఎడారి యాత్ర, అది అరణ్య ప్రదేశం, భీకర ధ్వనులు వినబడే స్థలం. దేవుడు వారిని కాపాడాడు. ఎందుకనగా ఇశ్రాయేలు నా కంటి పాప అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 32:11 నుండి, పక్షిరాజు
తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుతూ రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోసే విధంగా యెహోవా వారిని నడిపించాడు. యెహోవా మాత్రమే వారిని నడిపించాడు. అన్యుల యొక్క దేవుళ్లలో ఏ దేవుడునూ ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద తన వారిని ఎక్కించాడు. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించాడు. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలను, గొర్రె పిల్లల కొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికల సారమును నీకిచ్చాడు. నీవు తాగిన మద్యము, ద్రాక్షల రసం యెషూరును కొవ్విన వాడై కాలు జాడించాడు. నీవు కొవ్వి బలిసి మందుడవయ్యావు. వాడు తనను పుట్టించిన దేవుణ్ణి విడిచాడు, తన రక్షణ శైలమును తృణీకరించాడు. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషం పుట్టించారు, హేయకృత్యముల చేత ఆయనకు కోపం తెప్పించారు. దేవత్వము లేని దయ్యములకు, తామెరుగని దేవతలకు, కొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు వారు బలి అర్పించారు. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించావు, నిన్ను కన్న దేవుణ్ణి మరిచావు. యెహోవా అది చూచాడు. తన కుమారుల మీద, కుమార్తెల మీద క్రోధము పూనాడు, వారిని అసహ్యించుకున్నాడు. అనుకున్నాడు, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమవుతుందో చూస్తాను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. క్రీస్తుతో కూడా లేపబడిన వారలార, పైనున్న వాటినే వెదకండి, పైనున్న వాటినే వెదకండి. పరలోక మహిమను కోరండి, ప్రభు యేసు చెంతకు చేరండి. పరలోక మహిమను కోరండి, ప్రభు యేసు చెంతకు చేరండి. యేసు సింహాసనాసీనుడు, యేసు సార్వభౌముడు, యేసు సింహాసనాసీనుడు, యేసు సార్వభౌముడు. మన జీవము క్రీస్తునందు భద్రపరచబడి ఉన్నది, మన జీవము క్రీస్తునందు భద్రపరచబడి ఉన్నది. క్రీస్తుతో కూడా లేపబడిన వారలార, పైనున్న వాటినే వెదకండి, పైనున్న వాటినే వెదకండి. క్రీస్తునందు జీవం మన ఉనికి, క్రీస్తునందు నిత్యత్వము మనదే. క్రీస్తునందు జీవం మన ఉనికి, క్రీస్తునందు నిత్యత్వము మనదే. పరలోకము మన గమ్యం, పరదేశులమీ భువిలో. పరలోకము మన గమ్యం, పరదేశులమీ భువిలో. మన జీవము క్రీస్తునందు భద్రపరచబడి ఉన్నది, మన జీవము క్రీస్తునందు భద్రపరచబడి ఉన్నది. క్రీస్తుతో కూడా లేపబడిన వారలార, పైనున్న వాటినే వెదకండి, పైనున్న వాటినే వెదకండి.
కీర్తనలో పక్షిరాజును గురించి చెప్పబడింది. అది గూడును రేపుతుంది, పిల్లలపైన తాను అల్లాడుతూ రెక్కలు చాపుకుంటుంది, తన రెక్కల మీద పిల్లలను మోస్తుంది. ఈ విధంగా పిల్లలను గూటిలో నుండి బయటికి నెట్టేస్తుంది. అవి సొంతగా ఎగరడానికి సహాయపడుతుంది, పడిపోకుండా కాపాడుతుంది. ఈ విధంగా తన బిడ్డలకు మంచి శిక్షణ గరుపుతుంది. దేవుడు కూడా తన బిడ్డలకు అలాగే మంచి క్రమశిక్షణ అలవరుస్తాడు. ఆయన తన బిడ్డలను ప్రేమిస్తాడు, అవసరమైనప్పుడు వారిని కఠినంగా శిక్షిస్తాడు కూడా. మనం ఆయన కోసం జీవించడానికి అవసరమైనన్ని పాఠాలు నేర్పుతాడు. 15వ వచనంలో యెషూరూను అని ఇశ్రాయేలుకు మరో పేరు పెట్టాడు దేవుడు. ఇశ్రాయేలు బాగా బలిసి కొవ్వెక్కి మదించారని చెప్తున్నాడు. ఏ జాతి అయినా అట్టి స్థితికి రాకూడదు. దేవుడు అంటున్నాడు, కొవ్వి కాలు జాడిస్తున్నాడు. నీకు ధనధాన్యాలు ఎక్కువైన కొద్దీ మదాంధత ప్రాప్తించింది, నీ ఆశ్రయ దుర్గాన్ని మరిచిపోయావు అంటున్నాడు. అందుకే వారికి శిక్ష విధిస్తున్నాడు. నేను మీకు విముఖుడను అవుతాను. మీ మూర్ఖము, మీ విశ్వాసహీనత నాకు అసహ్యం అంటున్నాడు. ఇప్పుడు 21వ వచనం నుండి, వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించారు, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించారు. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషం పుట్టిస్తాను, అవివేక జనము వలన వారికి కోపం పుట్టిస్తాను. నా కోపాగ్ని రగులుకుంటుంది, పాతాళాగాధం వరకు అది దహిస్తుంది. అది భూమిని, దాని పంటను కాలుస్తుంది, పర్వతముల పునాదులను రగులబెడుతుంది. వారికి ఆపదలను విస్తరింపచేస్తాను, వారి మీద నా బాణాలన్నిటినీ వేస్తాను. వారు కరువు చేత క్షీణిస్తారు, మంట చేత, క్రూర హత్య చేత హరించుకపోతారు. బురదలో ప్రాకే పాముల విషాన్ని, మృగముల కోరలను వారి మీదికి రప్పిస్తాను. బయట ఖడ్గము, లోపల భయము, యువకులను, కన్యకలను, శిశువులను, నెరసిన తల వెండ్రుకలు గలవారిని నశింపచేస్తాయి. వారిని దూరంగా చెదరగొడతాను. వారి పేరు మనుష్యులలో లేకుండా చెయ్యాలని తలపోస్తాను. వారి విరోధులు నిజం గ్రహించరేమో, ఇదంతా యెహోవా చేసినది కాదు, మా బలము చేత వారిని గెలిచాము అని వారనుకుంటారేమో. విరోధి గర్వానికి భయపడి చెదరగొట్టలేదు. వారు ఆలోచన లేని జనము, వారిలో వివేచన లేదు. వారు జ్ఞానం తెచ్చుకొని దీనిని తలపోసి తమ కడవరి స్థితి యోచించుకోవడం మేలు. తమ ఆశ్రయ దుర్గం వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒక్కడు ఏ విధంగా 1000 మందిని తరుముతాడు? ఇద్దరు ఏ విధంగా 10,000 మందిని పారదోలుతారు? దేవుడు విశ్వాసహీనులకు ప్రత్యక్షం కాడు. తన ప్రజలను గురించి దేవుడు ఎంతో శ్రద్ధను వ్యక్తం చేస్తున్నాడు. శత్రువుల బారి నుండి వారిని కాపాడుతానంటున్నాడు. శత్రువులు తన ప్రజలను నాశనం చేయకుండా దేవుడు జోక్యం కలిగించుకుంటాడు. అయితే క్రమశిక్షణ చర్యగా వారిని చెదరగొడుతున్నాడు. ఈ ప్రక్రియలో శత్రువులకు కూడా గర్వభంగమే కలుగుతుంది. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 31వ వచనం నుండి, వారి ఆశ్రయ దుర్గము మన ఆశ్రయ దుర్గము వంటిది కాదు. ఇందుకు మన శత్రువులే తీర్పరులు. వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి, అది గొమొర్రా పొలములలో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పళ్ళు, వారి గెలలు చేదైనవి. వారి ద్రాక్షరసము క్రూర సర్పముల విషం, నాగుపాముల క్రూర విషం. ఇది నా వద్ద మరుగుపడి ఉండలేదా? నా నిధులలో నిద్రాణమై ఉండలేదా? వారి కాలు జారే కాలమున పగ తీర్చడం, ప్రతిఫలమివ్వటము నావే. వారి ఆపద్దినము సమీపిస్తుంది, వారి గతి త్వరగా వస్తుంది. వారికి ఆధారముండదు, నిర్బంధింపబడిన వాడును స్వతంత్రుడును ఉండరు. యెహోవా చూస్తాడు, తన సేవకులను గురించి సంతాపపడతాడు.
నిజముగా తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు. ఆయన వారి నైవేద్యముల కొవ్వును తిని వారి పానీయార్పణమైన ద్రాక్షరసమును తాగిన వారి దేవతలు ఏమయ్యాయి? వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయం చేయవస్తాయి. అవి చెబుతాయి, వారే మీకు శరణం కానీయండి. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించేవాడను బ్రతికించేవాడను నేనే, గాయపరిచేవాడను స్వస్థపరిచేవాడను నేనే. నా చేతిలో నుండి విడిపించేవాడు ఎవడూ లేడు. నేను తళతళలాడే నా ఖడ్గమును నూరి నా చేత న్యాయమును పట్టుకొని నా శత్రువులకు ప్రతీకారం కలుగచేస్తాను. నన్ను ద్వేషించే వారికి ప్రతిఫలమిస్తాను. రక్తము చేత నా బాణములను మత్తిల్ల చేస్తాను. చంపబడిన వారి రక్తమును, చెరపట్టబడిన వారి రక్తమును, శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గం భక్షిస్తుంది. నేను ఆకాశము తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవము తోడని ప్రమాణం చేస్తున్నాను. జనములారా, ఆయన ప్రజలతో కూడా ఆనందించండి. హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేస్తాడు. తన విరోధులకు ప్రతీకారం చేస్తాడు. తన దేశము నిమిత్తమును తన ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేస్తాడు. ఈ కీర్తన 43వ వచనంతో ముగిసింది. సోదరీ సోదరులారా, దేవునికి తన ప్రజల పట్ల ఉన్న శ్రద్ధాసక్తులను గురించి మరి ఒకసారి ధ్యానించండి. ఇశ్రాయేలుతో తమకు ఉన్న సంబంధాలను బట్టి ఇతర జాతులు కూడా ఆశీర్వదించబడతాయి. ఇప్పుడు 44వ వచనం నుండి, మోషేయు నూను కుమారుడైన యెహోషువాయు ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించారు. మోషే ఈ మాటలన్నీ ఇశ్రాయేలీయులందరికీ చెప్పి చాలించి మరల వారితో అన్నాడు, సాక్ష్యార్థమై నేను మీతో పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులలో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకోవాలని వారికి ఆజ్ఞాపించు. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. వాగ్దత్త భూమిలో దీనిని బట్టే మీరు దీర్ఘాయుష్మంతులవుతారు. మోషే ఈ విధంగా తన అంతిమ సందేశమిచ్చాడు. అప్పుడే యెహోవా మోషేకు చిట్టచివరి మాటగా ఇలా చెప్పాడు, ఈ పర్వతము అరీబా, ఇది యెరికోకు ఎదురుగా ఉన్నది, ఇదే నెబో కొండ. మోషే, నీవు ఈ కొండపైకి ఎక్కు, కనాను దేశాన్ని ఒక్కసారి తేరి చూడు. అది ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా నేనిచ్చిన వాగ్దత్త భూమి. నీ సోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి నొంది తన స్వజనుల వద్దకు చేరాడు. నీవు ఎక్కబోతున్న కొండ మీద నీవు మృతి పొంది నీ స్వజనుల వద్దకు చేరతావు. ఎందుకనగా మీరు సీను అరణ్యంలో కాదేషు మెరీబా నీళ్ల వద్ద ఇశ్రాయేలీయుల మధ్య నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీయుల మధ్య మీరు నా మీద తిరుగుబాటు చేశారు. కాబట్టి మోషే, ఎదురుగా ఉన్న ఆ దేశాన్ని చూస్తావు కాని ఇశ్రాయేలు వాగ్దత్త భూమిలో నీవు ప్రవేశించవు. ప్రియ శ్రోతలారా, మోషే ఎవరనుకున్నారు? అతడు ధర్మశాస్త్రానికి ప్రతినిధి, ధర్మశాస్త్రకారుడు. అయినా అతడు వాగ్దత్త భూమిలో ప్రవేశించలేకపోయాడు. ధర్మశాస్త్రీయ విధానం జటిలమైనది. ధర్మశాస్త్రం పాపాన్ని బహిర్గతం చేస్తుంది గాని పాపాన్ని తొలగించలేదు. అట్టి శక్తి ధర్మశాస్త్రానికి లేదు. ధర్మశాస్త్రం రక్షించజాలదు. ధర్మశాస్త్రం మోషేను వాగ్దత్త భూమిలోకి తీసుకువెళ్ళలేకపోయింది. అలాగే ధర్మశాస్త్రం మనల్ని పరలోకంలోకి చేర్చలేదు. ధర్మశాస్త్రం ఏది చెయ్యజాలకపోయిందో దాన్ని యేసు చెయ్యగలిగాడు. నిన్ను పరలోకానికి చేర్చగలవాడు యేసు తప్ప మరెవరూ లేరు. అవిశ్వాసం అనేది మనకెంతో కీడు చేస్తుంది. 1 యోహాను 5వ అధ్యాయం 10వ వచనం, దేవుణ్ణి నమ్మనివాడు ఆయన తన కుమారుణ్ణి గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడే. ఆ సాక్ష్యమేమనగా, దేవుడు మనకు నిత్య జీవమిచ్చాడు. ఈ జీవము
ఆయన కుమారుని యందున్నది. ప్రియశ్రోత, నీవీ యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? దేవుడు నిన్ను దీవించునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను త్రియేక దేవుని దీవెనలు సమృద్ధిగా మీపై వర్షించునుగాక. ఆమేన్. యెషయా ప్రవచనం ప్రకారం ఎన్ని సంవత్సరముల తర్వాత ఇశ్రాయేలీయులను వాగ్దత్త భూమి నుండి పరాయి దేశములకు చెదరగొడుతూ మరలా భూమిని ఆకాశమును సాక్షులుగా ఉండమని దేవుడు అంటున్నాడు. యెషయా ప్రవచనం ప్రకారం ఎన్ని సంవత్సరముల తర్వాత ఇశ్రాయేలీయులను వాగ్దత్త భూమి నుండి పరాయి దేశములకు చెదరగొడుతూ మరలా భూమిని ఆకాశమును సాక్షులుగా ఉండమని దేవుడు అంటున్నాడు. 1 750, 2 700, 3 800. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులారా, ఇంతవరకు మోషే పాడిన కీర్తనలోని అనేక సత్యాలను మనము తెలుసుకుని ఉన్నాం. ఈ కీర్తన ప్రభువును కీర్తిస్తుంది, ఆయన ఆజ్ఞలను ప్రకటిస్తుంది, ఆయన కార్యాలను జ్ఞాపకం చేస్తుంది. ఈ కీర్తనలో దేవుని యొక్క వ్యక్తిత్వం, దేవుని లక్షణాలు, ఆయన ఏర్పరచుకున్న ప్రజల పరిస్థితి వర్ణించబడినట్లుగా చూశాం. దేవుడే సమస్తానికి పునాది అని శ్లాఘిస్తూ ఆయన ఆశ్రయదుర్గము, నమ్మదగినవాడని, ఆయన ఏ తప్పు చేయనివాడు అని చెబుతుంది. ఇశ్రాయేలీలు అన్య దేవతల వలన దేవునికి రోషం పుట్టించారు. దైవత్వం లేని దయ్యములను వారు పూజించారు. అయితే పగ తీర్చువాడు, ప్రతిఫలమిచ్చువాడైన దేవుణ్ణి వారు తమ ఆధారంగా చేసుకోలేదు. కనుక ఆయన ప్రతిదండన చేస్తాడని గ్రహించాం. దేవుని ఆజ్ఞలు మనకు జీవమై ఉన్నాయని, అవి దీర్ఘాయుష్మంతులవడానికి మూలమని తెలుసుకున్నాం. దేవుని వాక్యము ఎల్లప్పుడూ తేటగా, స్పష్టంగా, ఖండితంగా మాట్లాడుతుంది. మంచు వలె, వాన వలె మన జీవితాలను, హృదయాలను ఎప్పుడూ తడుపుతూనే ఉంటుంది. యేసు ఆశలు మన ఆశలై ఉండాలి. యేసు కోరికలు మన కోరికలై ఉండాలి. దేవుడు మన ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఈ కీర్తనలోని మాటలను ప్రజలకు వినిపించిన తర్వాత అదే రోజున నెబో పర్వతానికి వెళ్ళమని దేవుడు మోషేకు చెప్పాడు. తాను ఆ పర్వతం మీద చనిపోతాడని దేవుడు ముందుగానే తెలియజేశాడు. అహరోను కూడా హోరు కొండపై ఇలాగే మరణించాడు. ఎందుకంటే వారిద్దరూ ప్రభువును ఇశ్రాయేలీయుల మధ్య పరిశుద్ధపరచలేదు. దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించే వారి వలన ఆయన నామమునకు అపకీర్తి కలుగుతుంది. వారెంత గొప్ప నాయకులైనప్పటికీ ఆజ్ఞాతిక్రమం చేసేవారు మోషే వలె కొన్ని ఆశీర్వాదాలను పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మనము ఈ సంఘటన ద్వారా గొప్ప పాఠాన్ని నేర్చుకొని నమ్మకంగా జీవించడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.